రాబోయే రోజుల్లో బంగారం ధరలు విపరీతంగా తగ్గబోతున్నాయేమో అనేటువంటి భయంతో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మధ్యతరగతి వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్ వడ్డీ రేట్ల వల్ల, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏడాది పాటు భారతీయులు బంగారాన్ని కొనుగోలు చేయకండి అంటూ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్తో పాటుగా దేశీయ మార్కెట్లో కూడా బంగారం వెండి ధరలు విపరీతంగా తగ్గాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే బంగారం వెండి ధరలు విపరీతంగా తగ్గుతాయేమో అనేటువంటి భయంతో వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలకు ఎక్కడ విలువ తగ్గిపోతుందేమో అనేటువంటి భయంతో కొంతమంది మధ్యతరగతి వారి వద్ద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో ధరలు పడిపోతాయేమో అనేటువంటి భయంతో తమ వద్ద ఉన్నటువంటి పాత బంగారు ఆభరణాలను అమ్మి నగదుగా మార్చుకునేందుకు భారతీయులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎగబడుతూ ఉన్నారు. దీంతో ఈ 3 నెలల్లో ఏకంగా 43% మేర పాత బంగారు అమ్మకాలు పెరిగిపోయాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్ అందించినటువంటి గణాంకాల ప్రకారంగా ఈ ఏడాది ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారతీయ కుటుంబాలు ఏకంగా 50 టన్నుల పాత బంగారాన్ని విక్రయించినట్లుగా తెలుస్తోంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43% ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వినూత్న ధోరణి కారణంగా దేశంలో పాత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు ఒక్కసారిగా భారీ డిమాండ్ అయితే పెరిగింది. ఇళ్లలో లేదా బ్యాంకు లాకర్లలో ఊరికే పడి ఉన్నటువంటి పాత ఆభరణాలు ఇప్పుడు ఫార్మల్ ఎకానమీ అధికారిక మార్కెట్లోకి వస్తూ ఉన్నాయి. ప్రముఖ ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థ తమ 100కు పైగా గోల్డ్ పాయింట్ నెట్వర్క్లలో పాత బంగారం వాల్యూ ఏకంగా 40% పెరిగినట్లుగా ప్రకటించింది. వినియోగదారులు ఇప్పుడు పాత పద్ధతుల్లో కాకుండా పారదర్శకమైన అధికారిక ఛానల్స్ ద్వారా బంగారాన్ని నగదుగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నట్లుగా ముత్తూట్ సంస్థ CEO అయితే తెలిపారు. గత ఏడాది అంటే 2025లో రీసైకిల్డ్ గోల్డ్ వాటా 125 నుంచి 150 టన్నులుగా ఉంది. ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే ఈ ఏడాది అది 200 నుంచి 250 టన్నులకు చేరవచ్చు అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లుగా ఆయన అంచనా వేశారు. ఈ విధంగా అంతర్గతంగానే రీసైక్లింగ్ పెరగడం వల్ల దేశానికి పసిడి దిగుమతుల భారం తగ్గి విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కూడా మార్కెట్ నిపుణులు అయితే విశ్లేషిస్తూ ఉన్నారు. కాగా బంగారం ధరలు ఏడాది ప్రారంభంలో సరికొత్త రికార్డులను అయితే సృష్టించాయి. అయితే ప్రస్తుతం MCX మార్కెట్లో బంగారం ధర సగటున తులం అంటే 10 గ్రాములు 1,44,199 వద్ద ట్రేడ్ అవుతూ ఉంది. అది ఆల్ టైమ్ హై కంటే తక్కువగా ఉండడంతో భవిష్యత్తులో ధరలు మరింత తగ్గి 1,20,000 వరకు ఆ మార్పుకు పడిపోవచ్చు అనేటువంటి అంచనాలు అయితే మార్కెట్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చేతిలో ఉన్నటువంటి బంగారానికి మంచి విలువ ఉన్నప్పుడే లాభం చేసుకోవాలని వినియోగదారులు భావించి కూడా దీనికి అంటే ఆ ప్రయత్నం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాబోయేటువంటి రోజుల్లో బంగారం విలువ అంటే తగ్గేటువంటి అవకాశం ఉందని, బంగారం ధరలు రాబోయేటువంటి రోజుల్లో విపరీతంగా తగ్గేటువంటి అవకాశం ఉందని భావించి కొంతమంది భారతీయ మధ్యతరగతి ప్రజలు వారి దగ్గర ఉన్నటువంటి బంగారు ఆభరణాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. థ్యాంక్ యూ సో మచ్.